మన గ్రామంలో అందరూ ఎంతో ఆనందంగా ఎదురు చూసే పెద్ద పండుగ వచ్చింది. పరంతాల్ఫీసి విధులను రంగురంగుల హల్కరలతో అందంగా ముస్తాబు చేశారు. ఈ పండుగలో మన గ్రామ దేవాలయమే కేంద్రం. ప్రతి సంవత్సరం దేవతామూర్తులను గెరగింపుగా పట్నంగా తీసుకెళ్తారు. ఈ సంవత్సరం కూడా అంతే గొప్పగా జరుపుకోవడానికి వారాల ముందు నుంచే ఏర్పాట్లు మొదలయ్యాయి. గ్రామస్తులంతా భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. క్రంతా పండుగ సందడి నెలకొంది. అరెగింపు కోసం దూరంగా ఉన్న ఒక ఎడ్ల బండిని ఎంపిక చేశారు. ఆ బండిని శుభ్రంగా కడిగి మెరిసేలా తుడిచారు. దేవతామూర్తులను తీసుకెళ్లే బండి కదా, చాలా చక్కగా ఉండాలి. బండిని లాగడానికి బలమున ఆరోగ్యవంతమైన ఎద్దును ఎంపిక చేశారు. ఆ ఎద్దు పేరు రాముడు. రాముడు చాలా బలిష్టంగా అందంగా ఉంటాడు. రాముడు మెడలో గంటలు, నుదుటి మీద బొట్టు పెట్టి పూలదండలు వేసి అలంకరించారు. అరేగింపు కోసం రాముడు సిద్ధంగా ఉన్నాడు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పండుగ రోజు రానే వచ్చింది. అందంగా అలంకరించిన బండిపై దేవతామూర్తులను కొలుస్తారు. రాముడు బండి లాగడానికి సిద్ధంగా ఉన్నాడు. బరెగింపు మొదలవగానే రాముడు తనలో ఒక రకమైన గర్వాన్ని పొందాడు. అందరూ తన్నే చూసి అభినందిస్తున్నారని అనుకున్నాడు. తాలు ఎత్తుకుని గర్వంగా నడుస్తున్నాడు. ఈ పండుగలో తందే ప్రధాన పాత్ర అనుకున్నాడు. బరెగింపు తిరిగి దేవాలయం ముందుకు చేరుకుంది. దేవతామూర్తులను జాగ్రత్తగా దేవాలయంలోకి తీసుకెళ్లారు. జనాలంతా తమ పనుల మీద వెళ్లిపోయారు. రాముడు మాత్రం అక్కడే నిలబడి తన్ని ఎవరైనా మెచ్చుకుంటారని ఎదురు చూస్తున్నారు. కాని ఎవరూ రాముడు వైపు చూడలేదు. అందరూ తమ పనులలో మునిగిపోయారు. ఎందుకంటే రాముడు ఒక సాధారణ ఎద్దు. అందరూ గౌరవించేది రాముడుని కాదు, రాముడు లాగిన బండిలో ఉన్న దేవతలను అని రాముడుకు అర్థమైంది.